Audio Jungle. ఇందులో హార్స్ పైన మీ రైడింగ్ అబ్బా ఎంత బాగా అనిపించిందో అలా చూడగానే ఒక్కసారిగా కంపారిజన్ అని కాదు కానీ మగధీర ఆ ఫీల్ ఆ గ్రేస్ మాకు అనిపించింది. సో ఒకసారి అది ఇలాంటి ఎపిసోడ్ ఉంటుందని నాకు 2 ఏళ్ళ క్రితమే ఆయన చెప్పారు. ఆయన యాక్షన్ డిజైన్ చేసేటప్పుడు ఓకే ప్రతిదీ హార్సే కాదు మిగతావన్నీ కూడా. అండ్ అది నాకు చిన్నప్పుడు తెలిసిన ఒక విద్య. లక్కీగా నాన్నగారు నాకు చిన్నప్పుడే హార్స్ రైడింగ్ నేర్పించి అది నాలో ఉంది. అది డ్యాన్స్ ఎలా వచ్చి అది హార్స్ రైడింగ్ కూడా అలాగే. సో అలాంటి డైరెక్టర్స్ నాకు అలాంటి సీన్ ఇచ్చినప్పుడు ఎప్పుడూ కొంచెం ఉత్సాహంగా నేను చేస్తాను. చాలా ఎక్కువ ఉత్సాహం ఎక్కువ ఉత్సాహం వస్తుంది. అండ్ లుక్ సార్ అంటే ఫ్యామిలీతో ఉన్నప్పుడు కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్. ఒక యాక్షన్ బ్లాక్లో చూసాము ఫుల్ టాటూ ఉండి బాడీ బిల్డ్ చేసి మజిల్స్ చైన్స్ మీకు కూడా చాలా చాలా బాగుంది. ఒకసారి ఆ లుక్ గురించి ప్రతిదీ నాకు ఒక 3 సంవత్సరాల క్రితమే నాకు చెప్పిన ఇది కూడా లిటరలీ ల్యాప్టాప్లో నాకు ఆయన ఇంకోళ్ళు ఎవరో మీద డిజైన్ చేసి చూపించిన టాటూ మార్క్స్ కానీ బ్లడ్ మార్క్స్ కానీ మట్టి అలా ఎంతవరకు మట్టి ఉండాలి ఓకే అన్నీ టోటల్గా చాలా బై మిస్టేక్ ఫ్లైట్లో పడిపోయిన మట్టి అలా కాదు, అంత ప్రీ డిజైన్డ్గా చేసి చాలా న్యాచురల్గా మళ్ళీ అంత డిజైన్ చేసినట్టు కనిపించకుండా చేసింది ఆయన కంప్లీట్. నేను అప్పటికే అన్నాను ఏంటి పోయేపాటి గారు ఇది ఇంత టాటూలు ఇంత వేసుకుని ఇంత హెవీగా ఎలాగని. ఆయన మాత్రం అది మాత్రం పట్టి కూర్చున్నారు ఆయన. ఓకే అది మాత్రం ఇంకేదైనా మాస్టర్మెంట్ చెప్తే ఏదైనా డిస్కషన్ పెడతాను, ఇది మాత్రం నాకు ఇలాగే కావాలి, అంత బాడీ కావాలి. ఏమంటే ఇప్పుడే కదా రంగస్థలం ఇంత లీన్గా అయ్యాను, సబ్బకని 1 monthలో ఎలా అయిపోయి నువ్వు మీరు చేస్తారండి, మీరు చేయాలి, చేస్తారు మీరు చేస్తారని ఇదే ఒక స్టాండర్డ్ డైలాగ్. నేను ఈ 10 months ఉన్నాను. అలాగే నాతో మ్యాజికల్గా చేపించేసాను. అండ్ మీ కాంబినేషన్ డిఎస్పి గారితో 5 movies ప్రతిదీ స్పెషల్. ఆల్రెడీ మీరు మెన్షన్ చేశారు మరొక అద్భుతం అని. సో ఈ కాంబినేషన్లోని ఈ మ్యూజిక్ గురించి మరొకసారి. అంటే అసలు నేను మాట్లాడడం కాదండి, ఆల్రెడీ మ్యూజిక్ రిలీజ్ అయ్యి ఉంది, అవును ప్రేక్షకులే మాట్లాడుతున్నారు, అవును దాని విజువల్స్ రిలీజ్ అయ్యి ఉన్నాయి. దానికి ఎంత న్యాయం చేసామో క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో ఇక నేను చెప్పేది ఏం లేదు, మీ స్క్రీన్ మీద చూడాల్సిందే. అయ్యో ఎందుకంటే ఆర్ఆర్ అనేది మీరు స్క్రీన్ మీద చూడాలండి. సో సాంగ్స్ విజువల్స్ ఇవన్నీ వచ్చేసి ఉన్నాయండి. రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత దానికి సపోర్ట్గా ఉండే ఆర్ఆర్ ఎంత అద్భుతంగా ఉందనేది మీరు రేపు చూసి చెప్తారు. వీళ్ళిద్దరు ఎప్పుడు సూపర్ హిట్ కాంబినేషన్, మోస్ట్ ఇమోషనల్ కాంబినేషన్, సరదాగా ఉన్న కాంబినేషన్, అన్ని ఆస్పెక్ట్స్ ఉంటుంది వీళ్ళిద్దరు కానీ కలిసి వచ్చిన. అండ్ మీ ఇద్దరిది కూడా. అండ్ నేను వాళ్ళిద్దరి మధ్యలో పడడం అనేది నాకు హ్యాపీగా ఉంది. అన్ని సాంగ్స్ శ్రీమణి గారు రాశారు, ఒక సాంగ్ రామజోగే గారు రాశారు, అమ్మా నాన్న. సో ఈ వేరియేషన్స్ ఎలా? నేను దేవి చేసిన సినిమాలు చూస్తే ఐదర్ ఏదో ఒక జర్నీ, అదో ఒక రంగస్థలం అంటే అటు వెళ్ళింది, లేకపోతే ఎవడు ఇలా వెళ్ళింది తప్ప ప్రజెంట్ సోషల్ దీంట్లో సీరియస్గా ఉంటూ సినిమా ఎమోషనల్గా ఉంటూ కూడా సరదా సాంగ్స్ వచ్చింది మాకు ఎప్పుడు లేదు. ఎవడిలో కూడా మాకు పెద్ద సరదాగా సాంగ్స్ ఏం లేవు. రంగస్థలంలో ఒక మాస్ సాంగ్ తప్ప మంచి గెంతులు వేసే యూత్ అంతా డ్యాన్స్ చేసే లాంటి సాంగ్స్ కూడా మాకు ఏం పడలేదు. అది వేరే జానర్ సినిమా అది. సో ఫస్ట్ టైం నేను దేవి గారు ఇలాగా బోయపాటి గారు కూర్చున్నప్పుడు సినిమా ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఒక సరదాగా ఉంటుందో సాంగ్స్లో మీరు ఆ ఫన్ ఎలిమెంట్ ఏదైతే దేవి యూఎస్పీ ఆ ఫన్ ఎలిమెంట్ ఉంటుంది. ఇప్పుడు అల్లు అర్జున్తో మీరు చూసిన కొన్ని సాంగ్స్ అన్ని దేవి మంచి హిట్ ఉంటాయి కాంబినేషన్. అలాంటి మంచి డ్యాన్స్ నంబర్స్ ఉంటే బాగుంటుంది అనిపించి అలాగే డిజైన్ చేయడం జరిగింది. తస్సాదియాగా నుండి ఎక్ బార్ ఫస్ట్ మంచి డాన్స్ పార్ట్నర్ దొరికారన్నారు. మీ డాన్స్ పార్ట్నర్ అండ్ మీ హీరోయిన్ గురించి కైరా. ఐ మీన్ షీఈస్ అ ఫైన్ ఆర్టిస్ట్. ఇంత ముందు సినిమాలో కూడా మనం చూసాం. అండ్ ఏదో అటువైపు నుంచి వచ్చింది కదా మన లాంగ్వేజ్ కానీ మన కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అర్థం అవుద్దాం అనుకుంటే నాకు చాలా ఈజీగా కో యాక్టర్గా నాకు చాలా హెల్ప్ అయ్యారు. అండ్ డాన్స్ పార్ట్నర్గా చెప్పాలంటే నేను పనిచేసిన డాన్సర్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్ప్రెసివ్ అండ్ ఫైన్ డాన్సర్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.